మనందరికీ పెద్ద పెద్ద కలలుంటాయి కదా. లైఫ్లో ఏదో సాధించాలి, ఒక రేంజ్కి వెళ్ళాలి అనుకుంటాం. కానీ అనుకున్న దానికి మనమున్న చోటికి మధ్య ఎప్పుడూ ఏదో ఒక అడ్డుగోడ ఉన్నట్టే అనిపిస్తోంది. ఇంతకీ మనల్ని నిజంగా ఆపుతున్నదేంటి? రండి, ఈరోజు దాని గురించే కొంచెం లోతుగా చూద్దాం. సరే, అసలు పాయింట్కి వద్దాం. మనల్ని గొప్పవాళ్లుగా ఎదగకుండా ఆపుతున్నది ఏంటి? బయట ఎవరైనా శత్రువులున్నారా, లేకపోతే సమస్య అంతా మన లోపలే ఉందా? ఈ ప్రశ్న మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది. అదిగో అక్కడే ఉంది అసలు విషయం. మనకు మన లక్ష్యానికి మధ్య ఒక గోడ ఉంది. కాని అది మనకు కంటికి కనిపించదు, చేతికి దొరకదు. ఒక కనిపించని గోడ అనమాట. అయినా సరే అది మనల్ని ఒక్క అడుక్కూడా ముందు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుంటోంది. మరా కనిపించని గోడ దేంతో కట్టారనుకుంటున్నారు? ఇటుగులతో కాదు, సిమెంటుతో కాదు. అది మనలోనే ఉన్న రెండు పెద్ద శత్రువులతో కట్టింది. అవే భయం, బద్ధకం. ఒకటి నేను ఫెయిలైతే అని భయపడితే, ఇంకొకటి అబ్బే రేపు చేద్దాంలే అని వెనక్కి లాగుతుంది. నిజం చెప్పాలంటే మనకంటే పెద్ద శత్రువు ఇంకెవ్వరూ లేరు. సరే, ముందుగా ఆ గోడను కట్టిన మొదటి శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదే భయం. దీని సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ భయం అనగానే అదేదో పాముని చూసో, పులిని చూసో వచ్చే భయం కాదు. అది వేరు. మనం మాట్లాడుకునేది మన లోపల ఉండే ఒక చిన్న వాయిస్ గురించి. నువ్విది చెయ్యలేవేమో అని మన చెవిలో గుసగుసలాడుతూ మనల్ని మొదటి అడుగు వేయకుండానే ఆపేస్తుంది చూశారా? ఆ భయం. అవును, ఆ వాయిసు రకరకాల ప్రశ్నలు వేస్తోంది. ఒకవేళ నేను సక్సెస్ కాకపోతే, నలుగురు నన్ను చూసి నవ్వుతే, నా దగ్గర అంత డబ్బులేదే, నాకంత తెలివితేటల్లేవేమో. చూశారా? ఈ ప్రశ్నలన్నీ మనల్ని ముందుకు కదలనివ్వకుండా కట్టిపడేస్తాయి. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ కావాలంటే మనం మహాభారతంలోకి వెళ్ళాలి. అక్కడ మనకు కర్ణుడు కనిపిస్తాడు. అబ్బో, అతని పవర్ గురించి ఏం చెప్పాలి? శక్తిలో, దానంలో, వీరత్వంలో అతనికి అతనే సాటి, తిరుగులేని యోధుడు. అంత గొప్ప యోధుడిని కూడా జీవితాంతం ఒకే ఒక్క విషయం వెంటాడింది. ఒకే ఒక్క భయం. కాని నేను సూతపుత్రుణ్ణి. తను నిజానికి రాజవంశానికి చెందినవాడని తెలిసినా ఆ ఒక్క భయం అతన్ని నీడలా పట్టి పీడించింది. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్క అంతర్గత భయం వల్ల ఎంత నష్టం జరిగిందో. అది అతని అద్భుతమైన జీవితాన్నే కాదు, బహుశా మొత్తం మహాభారత చరిత్ర గతినే మార్చేసిందేమో. అతనిలోని ఆ ఒక్క భయం అతని మొత్తం శక్తిని పరిమితం చేసింది. ఓకే, ఇది భయం కథ. మరి మన రెండో శత్రు సంగతేంటి? ఆ గోడలో రెండో ఇటుక. అదే బద్ధకం. ఇదొక నిశ్శబ్ద దొంగలాంటిది. భయం మనల్ని ముందుకెళ్లనివ్వదు, కాని బద్ధకం అసలు మనల్ని ఉన్నచోటనుంచి కదలనివ్వదు. బద్ధకంలో ఉన్న ప్రమాదమేంటంటే అది మనకు హాయిగా అనిపిస్తుంది. ఎలాంటి నొప్పి ఉండదు. రేపు చేద్దాంలే అనే మాట ఎంత కంఫర్ట్గా ఉంటుందో కదా. కాని తెలియకుండానే అది మన సమయాన్ని, మన అవకాశాల్ని సైలెంట్గా దొంగిలించేస్తుంది. ఈ బద్ధకానికి కూడా మనకు రామాయణంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఎవరో కాదు, సాక్షాత్తు కుంభకర్ణుడే. అతని బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొండంత మనిషి. కాని అంత బలముండి ఏం లాభం? 6 నెలలు నిద్ర. ఒక్కసారి ఊహించుకోండి, 6 నెలలపాటు నిద్రపోవడం. అతని శక్తి అంతా వృధా అయిపోయింది. ఇదే మనం గమనించాల్సిన విషయం. అతని అపారమైన శక్తి, అతని అస్తిత్వాన్ని నిర్వచించిన ఆ గొప్ప బద్ధకం వల్ల పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. ఎంత పవరున్నా ఉపయోగించకపోతే వేస్ట్ కదా. అది సంగతి. సరే, ఇప్పటిదాకా మనం ఈ 2 సమస్యల గురించి, మన ఇద్దరు లోపలి శత్రువుల గురించి చూశాం. భయం, బద్ధకం. మరి వీటికి విరుగుడు లేదా? వీటిని ఎలా ఓడించాలి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ విరుగుడు మన చేతుల్లోనే ఉంది. మొదట భయం సంగతి చూద్దాం. దేనికి విరుగుడేంటి? చాలా సింపుల్. ముందు దాన్ని అంగీకరించాలి. అవును, నాకు ఫలానా విషయమంటే భయం అని ఒప్పుకోవాలి. తర్వాత ఇంకేముంది? రంగంలోకి దిగాలి. ఆచరణే భయానికి అసలైన మందు. ఒక్కసారి పని మొదలుపెడితే భయం గురించి ఆలోచించడానికి మనసులో చోటే ఉండదు. మరి బద్ధకానికి విరుగుడు? ఇక్కడ కూడా అంతే. ముందు ఆ పెద్ద కొండలాంటి పనిని చూడాలి. దాన్ని చూసి భయపడకూడదు. ఆ తర్వాత ఒక్క అడుగు వెయ్యాలి అంతే. ఆ కొండంత పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. బద్ధకానికి పెద్ద పనులంటే ఇష్టం, కాని చిన్న పనులంటే భయంతో పారిపోతుంది.
ఓకే, మన రెండు శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చూశాం. ఇప్పుడు మనం అసలైన విజయం అంటే ఏంటో తెలుసుకుందాం. గెలుపు నిర్వచనాన్ని మార్చేద్దాం. చూడండి, నిజమైన విజయం అనేది మనం ఏం సాధించాం అన్నదాంట్లో లేదు, మన లోపల ఉన్న దేన్ని అధిగమించాం అన్నదాంట్లోనే ఉంది. అంటే మనం ఎంత సంపాదించాం, ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాం అన్నది కాదు అసలు గెలుపు. మనలో ఉన్న ఈ భయాన్ని, ఈ బద్ధకాన్ని ఎంతవరకు ఓడించగలిగాం అన్నదే అసలైన విజయం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఆపగలిగే శక్తి మన చుట్టూ ఉన్నవాళ్లకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, చివరికి మన శత్రువులకు కూడా లేదు. ఆ పవర్ కేవలం మన లోపలే ఉంది. కాబట్టి ఇక ఆలోచించాల్సిన సమయం లేదు. ఇప్పుడే, ఈ క్షణమే ఆ లక్ష్యం వైపు వెయ్యబోయే ఆ ఒక్క చిన్న అడుగు ఏది? ఏంటది?